ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఎప్పుడో ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన 33 సంవత్సరాలు జీవించి ఆయనే మన కొరకు అన్యాయపు తీర్పు పొంది, మన కొరకు సిలువ వేయబడి, మన కొరకు గాయపరచబడి, మన కొరకు సిలువ పైన తన ప్రాణాన్ని పెట్టి, చివరి రక్తపు బొట్టు వరకు ఆయన సిలువ పైన వేలాడి, అదంతా అయిపోయిన తర్వాత తన ఆత్మను దేవునికి అప్పగించి పాతి పెట్టబడి 3వ దినాన తిరిగి లేసి ఆయనే 40 రోజులు భూమి మీద ఉండి అనేక సార్లు శిష్యులకు కనపరిచి లేఖనాలను రాయించి ఆయనే తన శాసనాలను మనకు తెలియజేసిందట. చూద్దాం ఏమంటున్నాడు ఆ శాసనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో, ఆయన చనిపోయి సమాజపడి తిరిగి లేచి 40 రోజులు భూమి మీద ఉండి శిష్యులందరినీ ఆయన ఒలివ కొండ దగ్గరికి రమ్మని అక్కడ నుండి పరలోకానికి పోతూ ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, వాటన్నిటిని గైకొనవలెనని నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. గట్టిగా చప్పట్లు పెట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. యుగ సమాప్తి వరకు, ఈ భూమి అంతమైపోయేంత వరకు దేవుడు మనకు తోడుగా ఉంటాడట. ఆయన ఇమ్మానుయేలు. గట్టిగా చప్పట్లు పెట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. అయ్యో దేవుడు నాతో లేడు కావచ్చు అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. హల్లెలూయా, నీతోనే ఉన్నాడు ఆయన. అందుకనే దేవుడు నాకు ఒక పాట ఇచ్చిండు. నీతోనే ఉంటాను, నిన్ను వెంబడిస్తాను, నీతోనే ఉంటాను, నిన్ను వెంబడిస్తాను, నీవు చెప్పినట్లే చేస్తాను, నీకు నచ్చినట్లు నేనుంటాను, నీవు చెప్పినట్లే చేస్తాను, నీకు నచ్చినట్లు నేనుంటాను, నీవు చూపు మార్గంలో నీతో నడిచి వస్తాను యేసయ్యా, నీవు చూపు మార్గంలో నీతో నడిచి వస్తాను యేసయ్యా, నీతోనే ఉంటాను, నిన్ను వెంబడిస్తాను. హల్లెలూయా. ఆయన మనతో ఉండాలి, మనము ఆయనతో ఉండాలి, ఆయనలో ఉండాలి. అప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప మేలులు చేస్తాడండి. యుగ సమాప్తి వరకు నేను చచ్చిపోయేంత వరకే కాదు ఆయన తోడుగా ఉండేది. హల్లెలూయా. ఈ లోకానికి